అన్నయ్య, పార్వతి చెప్పు. అమెరికా నుంచి వెంకట్ ట్రంప్వి మాట్లాడుతున్నావా? అంటే అది నేను గ్యాస్ ప్రాబ్లం వచ్చి అందరూ నా పచ్చళ్ళే తింటున్నారా? అది మందు షాపులో అందరికి పంచిపెట్టేశాను కదా. పార్వతి 10 లక్షలు అప్పు చేసి వ్యాపారం పెడితే ఆ మాటలో ఈ మాటలో చెప్పి మా చెవుల్లో పూలు పెడతావా నిన్ను? అయినా అన్నయ్య, నువ్వు మోసం చేయడానికి నేనే దొరికానా? వీడి సంగతి ఇట్టా కాదే, రఘురాంతో చెప్తే వీడి తిక్క కుదురుతుంది. బావగారుగా వద్దు వద్దు. అదిగో బావగారు. నమస్కారం బావగారు. నమస్కారం. అయ్యో పారిపోయాడే, పారిపోయాడు. వాడిని నమ్ముకుని డబ్బులు తిరిగిస్తానన్నావా? నిజంగానే అమెరికా అనుకున్నానమ్మా. మరిప్పుడు దానికేం సమాధానం చెప్తావే? ఏముంది, కాళ్ల బేరానికి రావడమే. నిన్న ఫోన్ చేసి వడ్డీతో సహా మొహాన్ని కొడతానని ఏవేవో చెప్పావు కదా. ఇప్పుడు డబ్బులు ఇవ్వకపోతే క్షమిస్తుందన్న నమ్మకం నాకైతే లేదే. అమ్మా, భయపెట్టకే. ఏమవుతుందో ఏంటో. ఏమంటుందో ఏంటో. మా ఆయన అని చెప్పుకుంటూ తిరుగుతుంది కాని వాడి బట్టలు పైన ఎండకి ఎండిపోతున్నాయే తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకోవాలన్న జ్ఞానం మాత్రం ఉండదు అమెరికా బుర్రకి. అది నీకు కరెక్ట్ కాదురా అని వీడికి ఎన్నిసార్లు చెప్పినా నాకు అదే కావాలి అని దాని కొంగు పట్టుకుని తిరుగుతూ ఉంటాడు. ఇన్నేళ్లు పెంచి పెద్ద చేసిన ఈ తల్లి మాట మాత్రం పెడచెవిన పెట్టేస్తాడు. అయినా ఈ వయసులో పిల్లలకి తల్లి చెప్పిన మాటలు ఏమెక్కుతాయి? పెళ్ళామే బెల్లం, దాని మాటలైతే తీయగా ఉంటాయి. ముందొచ్చిన చెవుల కంటే వెనకొచ్చిన కొమ్ముల మీదే ప్రేమ ఎక్కువగా ఉంటుందంట. అలా ఉంది వీడి వ్యవహారం. ఛీ! ఏంటి శ్రీను, ఏమైంది నీకు? ఏమైందంటావేంటి? రోజు నీకు దూరంగా ఉండడం వల్ల నాకేదేదో అయిపోతుంది తెలుసా? మొగుడు పెళ్ళాలంటే ప్రతిరోజు పక్కపక్కనే ఉండాలి. మనం వాళ్ళకి వీళ్ళకి భయపడి అసలు కలిసే అవకాశమే దొరకట్లేదు. మన ఇంట్లో వాళ్ళందరికీ మనిద్దరం ఒక్కటిగా ఉండడం ఇష్టమే, కానీ అత్తయ్యకి మాత్రమే ఇష్టం లేదు. అత్తయ్య కూడా ఓకే అంటే మనకి కష్టాలన్నీ ఎందుకు? అందుకని ఇలా దూరంగా ఎలా ఉండమంటావు? పెళ్లి తర్వాత అలా ఉండాలి ఇలా ఉండాలని నేనెన్ని కలలు కనుంటాను, ఒక్కటి నిజమవ్వట్లేదు. రోజు మొత్తం మీద 1 గంట నీతో ఉంటే అదే చాలా గొప్ప విషయం అన్నట్టుగా అయిపోయింది నా పరిస్థితి. మనిద్దరం కలిసి ఉండడం కోసం ఎక్కడెక్కడికో వెళ్లాల్సి వస్తుంది. అత్తయ్య పనిగట్టుకుని మనిద్దరిని దూరం చేయాలని చూస్తున్నారు. నా మొహం మీదే చెప్తుంది, నువ్వు వాడి దగ్గరికి వెళ్ళకు అని. నేను ఏ ధైర్యంతో వస్తాను? ఒకవేళ రావాలి అనుకున్నా 2 పొలాల మధ్యలో కంచు వేసినట్టుగా అత్తయ్య అడ్డుగా వచ్చేస్తారు. ఆవిడ్ని దాటుకుని రావడం నా వల్ల అవుతుందా? ఏమో, నా వల్ల కావట్లేదు. త్వరగా మనం ఓ బుల్లి ఆద్యని, చిన్న సీనుని కనేసి మా అమ్మ చేతిలో పెట్టేస్తే తను వాళ్లతో బిజీ అయిపోతుంది. కనీసం అలాగైనా మనం కలిసి ఉండొచ్చు. దానికి ఇంకా బోల్డ్ ఎంత టైం ఉందిలే. ఎందుకు మరి అంత కంగారు పడుతున్నావు? మనకి పెళ్ళయి సంవత్సరమైంది. ఇంకా వెయిట్ చేస్తే నేను చేతగాని వాడిని అనుకుంటుంది ఈ సమాజం. ఒక్కరితో మనకి పనేంటి శ్రీను? ముందు మనం సెటిల్ అవ్వాలి, ఆ తర్వాతే పిల్లలు. అది
ఇది తల్లి కాబోతుందే. నిజంగానే ఇది కడుపుతో లేదన్నమాట. నాతో ఎన్ని సేవలు చేయించుకున్నావే, చెప్తా నీ సంగతి. ఏంటి ఫుడ్ లేదు, డబ్బుందని చూస్తున్నావా? ఇది కూడా నువ్వు తినడానికి తెచ్చాను, తీసుకో. ఏం మాట్లాడుతున్నారు? రియాలిటీ మాట్లాడుతున్నా రామలక్ష్మి. కొన్ని పనులు అవ్వాలంటే పచ్చగా ఉండే ఆకుకూరలే కాదు, పచ్చ నోట్లు కూడా తినడం అలవాటు చేసుకోవాలి. అవును, నువ్వు ఫైట్ చేసావని విన్నాను. ఆ వీడియో కూడా చూశాను, చాలా బాగుంది నీ పర్ఫార్మెన్స్. నువ్వెందుకు ఆ ఫైట్ చేశావో నా దగ్గర కారణం ఉంది. నేను ఆ పొలాన్ని కబ్జా చేశాను, కరెక్టే, ఒప్పుకుంటాను. నేను పొలాలు కబ్జా చేసినప్పుడు నాకు భారీ మొత్తంలో ముడుపులొస్తాయి. అందులో నీలాంటి ఆఫీసర్లందరికీ పంచుకుంటూ వస్తాను. నీలాంటోళ్ళు బయటికి ఫైట్ చేస్తారు, స్లోగన్స్ ఇస్తారు, చాలా గొప్పగా వ్యవహరిస్తారు. కానీ తర్వాత ఆఫీస్లోకి వచ్చాక టేబుల్ కింద చేయి పెడతారు. నేను నేరుగా నీకు కావాల్సింది అర్థం చేసుకుని టేబుల్ మీదే పెట్టాను, తీసుకో. అవి కూడా నీకోసమే. ఒరేయ్, మేడంకి విషయం చెప్పేశాను, వెళ్ళి వాడి పేరు కొట్టేసి నా పేరు రాయించండ్రా. చూడండి, ఒకసారి నేను పేరు మార్చిన తర్వాత మళ్ళీ రీప్లేస్ చేయడం కుదరదు. అందుకు నేను ఒప్పుకోను కూడా. చూడు రామలక్ష్మి, ఇప్పుడు గనక నువ్వు నా మాట వినలేదే అనుకో, ట్రాన్స్ఫర్ అయిపోతావు. ఇప్పుడు కనీసం నీ వాళ్ళకి దగ్గరలో ఉన్నావు. ఒక్కసారి ట్రాన్స్ఫర్ అయితే మీ వాళ్ళు ఎవరో ఎక్కడుంటారో కూడా తెలియనంత దూరంగా వెళ్ళిపోతావు. కావాలంటే చెప్పు, ఆ ముచ్చట తీర్చేస్తాను. ఏయ్ ఏయ్ ఏయ్